వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్లో పసిడి అదేవిధంగా వెండి ధరలు కూడా ఎలా ఉన్నదో తెలుసుకుందాం. మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు అయితే బాగా తగ్గింది. ఇంకా రోజు రోజుకి ఎలా తగ్గబోతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. గమనించినట్లయితే మార్కెట్లో బంగారం ధరలు ప్రతిరోజు కూడా మార్పులు అయితే చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. మరి ఒక్కరోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే తాజాగా జూన్ 27వ తేదీన అంటే ఈ రోజు కనుక మనం గమనించినట్లయితే తులం బంగారంపై స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మరి ఓవరాల్గా చూసినట్లయితే ఇన్ని రోజులు మరి యుద్ధాలని అవన్నీ ఇటువంటి వార్తల వల్ల ద్రవ్యోల్బణం కూడా తోడవడం వల్ల మొత్తానికి పెరుగుతూ పోతున్న బంగారం ఇప్పుడైతే ఈ యొక్క యుద్ధాలు వార్తలు వినేసరికి ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పుకోవాలి. వరుసగా బంగారం ధర అయితే తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు ఒక్కరోజే దాదాపు 1000 రూపాయల వరకు కూడా కొలాప్స్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా మరి బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగానే తగ్గుతుంది రోజుకి కూడా. అయితే ఇప్పుడు మహానగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ ఇటువంటి మహానగరాల్లో మనం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూసినట్లయితే 98,020 రూపాయలు అయితే ఉండగా 22 క్యారెట్ల ధర చూసినట్లయితే కనుక 89,850 వద్ద అయితే ఉంది. నిజానికి చెప్పాలంటే 94,000 95,000 వరకు కూడా టచ్ అవుతుంది అనుకున్నారు 22 క్యారెట్ల బంగారం ధర. కానీ ఇప్పుడు మనం వరుసగా పెట్టి చూసినట్లయితే మాత్రం చాలా వరకు కూడా బంగారం ధర అయితే తగ్గింది. మళ్ళీ తగ్గుతుందా అంటే పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అంచనా వేయలేరు. కానీ తగ్గే అవకాశాలు కూడా ఉండొచ్చేమో అని అన్నారు. కానీ నిజానికి మొన్న ఒకసారి అంతా అలాగే అనుకున్నారు. కానీ ఒక్క రోజులో కూడా మనకి 3 రోజుల్లోనే 3,500 రూపాయలు పెరగడం కూడా జరిగింది. మరి ఇలా పెరుగుతూ పోతున్న బంగారం ఇప్పుడు కొంచెం ఆగిందని చెప్పుకోవాలి. అదేవిధంగా తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా చూసినట్లయితే వెండి ధరలు కూడా బాగానే తగ్గింది. మరి 1,00,000 రూపాయలు పెట్టినట్లయితే కనుక ఇక్కడ చూసినట్లయితే 1,00,000 రూపాయలు పెట్టినా కూడా మనకి వెండి ధర అయితే రావడం లేదు. 1,07,900 రూపాయల వద్ద అయితే మనకి ఇప్పుడు వెండి ధర అనేది కొనసాగుతుంది కేజీ వెండి ధర. మరి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళ సీజన్లో సాధారణంగా బంగారం ధరలు అయితే వేగంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకేసారి పైకి పెరుగుతాయి, ఒకేసారి కిందకు కూడా పడిపోతాయి. మరి దాన్ని బట్టి మనం వాణిజ్య యుద్ధ కారణాల వల్ల కూడా బంగారం ధరలు అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి దాన్ని మనం అంచనా వేయలేము. ఖచ్చితంగా చెప్పుకోవచ్చు బంగారం ధర రేపు ఇలాగే ఉంటుంది అని కూడా మనం అనవసరం. ఎందుకంటే మనకి స్టాక్ మార్కెట్లు ఎలాగైతే నడుస్తుందో సేమ్ టు సేమ్ మనకి గోల్డ్ ఈటీఎఫ్లో కూడా అలాగే నడుస్తూ ఉంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ నథింగ్ బట్ మనకి స్టాక్ మార్కెట్తో సమానమే అని కూడా మనం అంచనా వేయొచ్చు. మరి అదేవిధంగా స్టాక్ మార్కెట్తో పాటు గోల్డ్ కూడా ఇంచుమించుగా మార్కెట్లో ఇలాగే నడుస్తుంది. ఎవరు కూడా అంచనా వేయలేని విధంగా మనం ఏ రకంగా కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా మనకి ప్రస్తుతానికి గోల్డ్ రేట్ అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ప్రస్తుతానికి ఈ రోజుకి అయితే తగ్గిందా అంటే ఖచ్చితంగా తగ్గింది, చాలా ఎక్కువ తగ్గింది. మొన్న కంపేర్ చేసినట్లయితే కనుక పెరుగుతూ పోతుంది అనుకున్నారు, బట్ ఈ రోజు మాత్రం బాగా తగ్గుతూ వచ్చింది. మొత్తానికి కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీలైనంత వరకు దగ్గరలో ఉండే షాపులకు కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా తెలుసుకోండి. ట్యాక్స్లను బట్టి కూడా మీకు రేట్లు అనేది వ్యత్యాసాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని పరిగణనలోకి తీసుకోండి.